పురుషోత్తమ మాసం సందర్భంగా శ్రీమద్ భగవద్గీతలోని పురుషోత్తమ యోగం చదువుకుంటున్నాము. గత 24 రోజులుగా కొన్ని శ్లోకాలు, దాని అర్థాలు, దాని తాత్పర్యాలు తెలుసుకున్నాము. ఇప్పుడు పురుషోత్తమ యోగంలోని 14వ శ్లోకం యొక్క తాత్పర్యం కూడా తెలుసుకున్నాము. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. ప్రాణుల యొక్క దేహమును ఆశ్రయించున్నటువంటి జఠరాగ్నిని నేను అని చెప్తున్నారు. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ప్రాణ అపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారాలని పచనము చేయుచున్నాను అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, భుజించిన ఆహారములను జీర్ణము చేయుటకు మన ఉదరమందు అగ్ని కలదని చెప్పేసి మనం ఆయుర్వేదం ద్వారా మనకు తెలుస్తోంది. అట్టి అగ్ని తగిన రీతిలో ప్రజ్వలినప్పుడు ఆకలి కలుగుతుంది. సరిగ్గా ప్రజ్వలితం కానప్పుడు ఆకలి కాదు. ఆ విధంగా అగ్ని తగిన రీతి ప్రజ్వలితము కానప్పుడు వైద్యం అవసరం అవుతుంది. ఉదరమునందలి ఆ అగ్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయన చెప్తున్నాడు, నేనే అని చెప్తున్నాడు. మీ మీ జఠరాశయంలో ఉండే అగ్నిని నేనే అని చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అగ్ని రూపమున ఉదరమునందు నివసించి అన్ని రకములైన ఆహారములు అంటే భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములు అనే 4 రకాలైనటువంటి ఆహారాన్ని పచనం చేస్తున్నారు అని చెప్తున్నారు. దానికి బృహదారణ్యకోపనిషత్తులో కూడా అయమగ్ని వైశ్వానరో యోయం అంత పురుషే ఏనేదమన్నం పచ్యతే అని నిర్ధారించబడింది. అంటే